నంద్యాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురురాజా పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 మీటర్ల జాతీయ జెండాతో 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు ర్యాలీ ఆకట్టుకుంది. నంద్యాల జిల్లా ఏఎస్పీ చావలి ఎల్పోన్స్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. సో రిపబ్లిక్ డే సందర్భంగా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు మా గురురాజ స్కూల్ విద్యార్థులు ఒక 100 మీటర్స్ ఫ్లాగ్స్ తోటి దాదాపుగా 1000 మంది ఒక ర్యాలీ చేశాము. సో మేడం ఐపీఎస్ మేడం గారు, అదేవిధంగా రవికృష్ణ సార్, అదేవిధంగా ట్రాఫిక్ సిఏ వాళ్ళు అందరు కూడా వచ్చారు. సో ఈ యొక్క ర్యాలీ మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగింది. దాదాపుగా 1000 మందితోటి. సో అందరి కోఆపరేషన్ తోటి ఈ ర్యాలీ చాలా బాగా జరిగింది. మెయిన్ గా మేడం కి ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా మేము ప్రజెంట్ చేశాము. సో ఈ యొక్క ర్యాలీకి కవరేజ్ కి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాబట్టి ముందు రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అలాగే దానిలో మేము పార్టిసిపేట్ చేసి ఈ మంత్ మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ గా నడుస్తుంది. సో మేము చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లో. సో వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము అనుకుంది ఏంటంటే చిన్న పిల్లలకి రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా అవుతారు అని చెప్పి మేము ఆలోచించి ఈ రోజు మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద కూడా చెప్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి కొన్ని చెప్పాము అవేర్నెస్ గురించి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తారు. పేరెంట్స్ ఏంటంటే హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం, లేకపోతే ఎవరన్నా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. అలా అది చేసినప్పుడు పిల్లలుగా వీళ్ళు కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తే వార్న్ చేస్తే పేరెంట్స్ కూడా కొంచెం మారుతారని మా చిన్న హోప్ అన్నమాట. సో అందుకు వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. అండ్ పిల్లలందరూ కూడా ఇంతమంది గ్యాదరింగ్ వచ్చి ఇప్పుడు ర్యాలీ చేయడానికి వచ్చినందుకు వీళ్ళందరూ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి